తమ్ముడు అందరికీ జేబీములు, అందరికీ జేబీములు. నేను చాలా తక్కువ మాట్లాడతా. నాకు ఇచ్చిన 2 నిమిషాలు నా ఉదారు మాట్లాడడానికి, ఎందుకంటే చాలామంది ఉన్నారు, అందరిని అర్థం చేసుకుంటా. విషయం ఏంటంటే నేను చెప్పేది మీ ఎవరికి తెలియదు అనే బిల్డప్లో చెప్పేవాడిని నేను. ఆ అహంభావం నాకు ఉంటుంది. ఆ విషయాన్ని నేను మీకు చెప్తా. మీరు నా ఆలోచన అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. నా ఆలోచన అర్థం చేసుకోవాలి. ఈ దేశంలో మనకు చరిత్ర లేనట్టుగా, చరిత్ర కానట్టుగా, చరిత్రను వక్రీకరించి మనల మూఢమౌఢ్యంలో ముసుగులో ముంచి అలానే చంపేస్తున్నారు. ఈ దేశంలో మనకు చరిత్ర కానట్టుగా, చరిత్ర వక్రీకరించి అనంతమైన మూఢమౌఢ్యంలో ముసుగులో వేసి మనల్ని చంపుతున్నారు, ముంచేస్తున్నారు. కానీ ఈ దేశంలో ఒక మాట కానీ, ఒక పదం కానీ, ఒక వ్యవస్థ కానీ, ఒక సందర్భం కానీ, లేదా ఒక సిద్ధాంతం కానీ అది ఉద్భవించిందంటే అది నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటుంది. సిద్ధాంతం అనేది ఉద్భవించిందంటే అది నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటుంది. అది ఏ వ్యవస్థమైనా లేదా ఏ వ్యవస్థ పైన అది ప్రయాణిస్తుంది. ఎందుకంటే రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు, లేదా ఒక గంట తర్వాత కూడా మనకేం జరుగుతుందో తెలియదు. అది తెలియదు అనేది కదా రహస్యం అనేది. రహస్యం అనే రహస్యాన్ని రథసారథిగా తెలుసుకొని మలుచుకొని అందులో ఈ జ్ఞాన భాండాగారం ప్రయాణిస్తూ ఉంటుంది. ఏ జ్ఞాన భాండాగారం? ఒక పదం కానీ, ఒక వ్యవస్థ కానీ, లేదా ఒక సిద్ధాంతానికి సంబంధించిన ఉద్భవించిన జ్ఞాన భాండాగారం అనేది రహస్యాన్ని రథసారథిగా చేసుకొని ప్రయాణిస్తూ ఉంటుంది. ఈ రహస్యమైన రథసారథి ఏర్పడింది అంటేనే ఇదే టైంలో ఈ జ్ఞాన భాండాగారాన్ని చేజిక్కించుకోవాలని దుష్ట శక్తులు కూడా అప్పుడే ఉద్భవించడం జరుగుతుంది. ఎప్పుడైతే జ్ఞాన భాండాగారం ఏర్పడిందో ఈ జ్ఞాన భాండాగారాన్ని తన సొంతం చేసుకోవాలని అనంతమైన దుష్ట శక్తులు కూడా దాన్ని ఆవాహనం చేసుకొని, లేదంటే దాన్ని స్వీకరించుకోవాలనే దాన్ని తీసుకోవాలనే ఉద్దేశంతో అవి కూడా ప్రయాణాన్ని కొనసాగిస్తాయి. కానీ ఈ రహస్యాన్ని రహస్యం అనే రహస్య రథసారథిలో ఉన్న అనంతమైన జ్ఞాన భాండాగారాన్ని తన చుట్టూ తానుగా, ఎందుకంటే జ్ఞానం అంటేనే తనకి అన్ని విషయాలపైన అన్నిటిపైన అవగాహన ఉంటుంది కాబట్టి తని శక్తి సామర్థ్యాలతో బాణాలు, విల్లులు, యుద్ధానికి సంబంధించిన అన్ని పరికరాలను కూడా రహస్య రథసారథి చుట్టూ ఉంచుకొని ఉంటుంది. కానీ రహస్య రథసారథిని చేజిక్కించుకోవాలంటే అసలు ఈ రహస్య రథసారథి దేనిపైన ప్రయాణం చేస్తుందంటే కాలం అనే వ్యవస్థ పైన ప్రయాణం సాగిస్తుంటుంది. కాలం అనే వ్యవస్థ పైన ఈ రహస్య రథసారథి ప్రయాణిస్తుంటుంది. ఈ కాలం అనే వ్యవస్థ రహస్యసారథిని ఎవరు పసిగట్టాలి? భవిష్యత్ అన్నదే పసిగట్టగలుగుతుంది. ఎందుకంటే కాలం, బుద్ధుడు ఉన్నప్పుడు కూడా కాలం ఉన్నది, అంబేద్కర్ ఉన్నప్పుడు కూడా కాలం ఉన్నది, మన్యవారి కాంశీరామ్ ఉన్నప్పుడు కూడా కాలం ఉన్నది. ఈ కాలం అనేది ఎప్పుడు ఉంటుంది? ఇప్పుడు పూర్వం ఉంటుంది, క్రీస్తు శకం కూడా ఉంటుంది కాలం అనేది. కానీ భవిష్యత్ అనేది మన ఆ వ్యవస్థ జ్ఞాన భాండాగారాన్ని పసిగట్టేది ముందు తరానికి ఉంటుంది. కాబట్టి ఆ జ్ఞానం అనే భాండాగారాన్ని భవిష్యత్తు వాళ్ళు పసిగట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ జ్ఞానం అనే భాండాగారాన్ని లోకాయుతుల నుండి, చార్వాకుల నుండి బుద్ధుడు అవి అన్నిటిని క్రోడీకరించి ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చింది. అవన్నిటి నుండి ఒక సిద్ధాంతాన్ని తీసుకొస్తే ఆ సిద్ధాంతం అనేది సమాజానికి ఏది దుఃఖాన్ని కానీ, దుఃఖం నుండి ఎలా సమాజం అనేది ముందుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఆయనగా ఆ సిద్ధాంతాన్ని తీసుకొచ్చింది. అదే సిద్ధాంతం మళ్ళీ 2000 సంవత్సరాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా అదే సిద్ధాంతాన్ని తన జ్ఞానంతో రహస్య రథసారథాన్ని పసిగట్టి, అంటే కేవలం వాడికి ఆ రహస్య రథసారథి దగ్గరికి వెళ్తేనే ఆ రహస్య రథసారథి ఓపెన్ అయ్యి వెల్కమ్ అని చెప్పదు. ఈ రహస్య రథసారథి చుట్టూ కూడా అనంతమైన శక్తులు కూడుకొని ఉంటాయి, దుష్ట శక్తులు కూడుకొని ఉంటాయి. ఆ దుష్ట శక్తులతో యుద్ధం చేసి ఆ రహస్య రథసారథాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అట్లా తీసుకొని మళ్ళీ సమాజానికి ఒక రాజ్యాంగం అని ఇచ్చింది. ఆ రాజ్యాంగం నుండి మళ్ళీ ప్రయాణిస్తా అంటే మళ్ళీ 20-30 ఏళ్లకు కాంశీరామ్ గారు ఆ రహస్య రథసారథాన్ని చీల్చి చెందాడు. మన బహుజనులకు ఉత్తరప్రదేశ్లో రాజ్యాధికారానికి సంబంధించింది ఇచ్చింది. కానీ మనము వీళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ రోజు మాట్లాడుకుంటూ ఉన్నప్పటికీ వీడికి వచ్చి కేవలం కాగితాలు తగలబెట్టడం. మనం కూడా రహస్య రథసారథాన్ని చేజిక్కించుకోవడానికి మనం ఏం చేస్తున్నాం?
అటువైపు కేవలం మాట్లాడుకోవడం, ఆ కాగితాలు చింపడం వరకేనా? ఆ రహస్య రథసారథాన్ని కూడా మనం కూడా చీల్చి చెండాలి, ఈ బహుజన రాజ్యాధికారం చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో చలో అందరికీ జై భీమ్లో.